డైలీ టేస్ట్ ది డైలీ. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో మంత్రి జూపల్లిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణలో యాదాద్రిగా పిలువబడే సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం నిధుల జాప్యంపై మండిపడ్డారు. ఆలయ నిర్మాణానికి ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. జనవరి నెలలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారని, పక్కనే ఉన్న శ్రీవారి సముద్రం, అమ్మగుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. ఆలయ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి సింగోటం క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్థానిక మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి తెలియజేయున్నది ఏమిటంటే, సంక్రాంతి పండుగ తర్వాత సింగోటం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశానికి విచ్చేస్తున్న స్థానిక మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి తెలియజేయున్నది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగోటం శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానానికి కొన్ని నిధులు కేటాయించే విధంగా ఈ సమీక్ష సమావేశంలో తెలియజేయాలని, అదేవిధంగా సింగోటం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి లింగాకారంలో స్వామి స్వయంభూగా వెలిసిన స్వామి, ఎక్కడ చూసినా మనకు కనిపించదు. అదేవిధంగా సింగోటం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ముందర లక్ష్మీదేవమ్మ గుట్ట, ఆ గుట్ట పైన కూడా లక్ష్మీదేవమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. అమ్మవారి గుడి ఉంది. ఈ రెండు గుడుల మధ్యన శ్రీవారి సముద్రం ఉంది. శ్రీవారి సముద్రము ఆనుకొని చెరువు కట్ట ఉంది. దీన్ని శ్రీవారి సముద్రము చెరువు కట్టను ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతే, తర్వాత ఈ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని, అమ్మవారి గుళ్లను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతే, తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా సింగోటం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలోనే మనము ఎంతో పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నందున మీరు పర్యాటక శాఖ మంత్రిగా మీరు కొల్లాపూర్ నియోజకవర్గంలోనే సింగోటం గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, సింగోటం గ్రామ ఉప సర్పంచ్గా కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ తరఫున సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తునిగా కొల్లాపూర్ మంత్రి గారి జూపల్లి కృష్ణారావు గారికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మంత్రిగా